ప్రియమైన స్నేహితులారా, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మిమ్మల్ని అందరినీ కూడా ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని వినటానికి ఆహ్వానిస్తుంటున్నాము. దేవుడు మనల్ని ప్రేమించి మనకు జీవాన్ని ఇచ్చి ఇంకొక రోజు మనకు ప్రసాదించాడు. అందును బట్టి మీకు స్తోత్రములు. మనము అనేక ప్రణాళికలు, అనేక ప్లాన్స్, అనేక ఆలోచనలు కలిగి ఉండొచ్చు. కానీ జీవం అనేది మటుకు మనకు ప్రాణం ఇచ్చేది దేవుడు మటుకే ప్రాణం ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఈ ఉదయకాలము దేవుని మాటలను విని మరి దేవుని యొక్క ఉద్దేశాలు మన పట్ల ఏమున్నాయో దాని గురించి ఆలోచించటము అది చాలా ముఖ్యం. దేవుని వాక్యంలో నుంచి ఒక మాట మనం చదువుకుంటాము. ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనము. దాంట్లో ఒక చిన్న భాగం మట్టుకే మనం చదువుకుంటాము. ఎఫెసీలకు రాసిన పత్రిక ద బుక్ ఆఫ్ ఎఫిషియన్స్ చాప్టర్ 1 వర్స్ 3. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. మళ్ళీ ఒకసారి చదువుతాను మొత్తంగా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఈ వాక్యాన్ని బట్టి మనకు తెలిసేది ఏంటంటే, తండ్రి అయిన దేవుడు మనలందరినీ కూడా సృజించిన వాడు. ఆయన మనల్ని ప్రేమించి మన కొరకై ఒక గొప్ప ప్రణాళిక లేక ఒక గొప్ప ఆశ కలిగి ఉంటున్నాడు. He has a great plan for us. God who has created us has a great plan for us. ఆ ప్రణాళిక ఏంటి? ఆయన యొక్క ఉద్దేశం ఏంటి? ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించను. దేవుడు మనకు పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదం అనుగ్రహించాలని ఆశిస్తుంటున్నాడు. దేవుడు మన పట్ల ఎలాంటి ఉద్దేశం కలిగి ఉన్నాడు? మనము దేవుని వాక్యంలో ఈ విధంగా చదువుతుంటున్నాము. మనల్ని ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. దేవుడు నన్ను ఈ వాక్యాన్ని వినే నిన్ను కూడా, నువ్వు యేసుప్రభు అంటే ఎవరో తెలియకపోవచ్చు. యేసుప్రభు ఎవరో దేవుడు ఏ తెగకో లేక ఏ తెగకు చెందిన వారి దేవుడు, నా దేవుడు కాదు అని నువ్వు అనుకునవచ్చు. కానీ దేవుడు తన ప్రేమ ఎట్లా మన పట్ల వెల్లడిపరిచాడో, మన పట్ల ఏ విధంగా ఆయన ప్రణాళిక లేక ఒక ప్లాన్ కలిగి ఉన్నాడో, ఆయన ఆశ కలిగి ఉన్నాడో మనం దేవుని వాక్యాలను తెలుసుకుంటాం. బైబిల్ గ్రంథము దేవుని యొక్క వాక్యము, దేవుని మాటలు బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. ఈ ఉదయకాలము ఈ మాటలు వింటున్నటువంటి నువ్వు కూడా మరి ఈ మాటలు నమ్మొచ్చు. దేవుడు మరి ఆయన రాసి పెట్టినటువంటి మాటలు మన కొరకై జీవాన్ని ఇచ్చే మాటలుగా ఉంటున్నాయి. గమనించండి. మా ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6-7 వచనాల్లో మనం ఈ చిన్న మాట చూస్తాము. జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన మనల్ని ఎన్నుకున్నాడు. ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు. దీంట్లో మనము 2 విషయాలు చూస్తాం. ఎప్పుడు ఆయన మనల్ని గురించి ఆలోచించాడు? జగత్తు పునాది వేయబడక మునిపే నిన్ను గురించి దేవుడు ఆలోచించాడు. నీవు ఎల్లప్పుడూ కూడా దేవునితో ఉండాలని ఆయన ఆలోచించాడు. ఈ లోకంలోకి నిన్ను తీసుకుని వచ్చాడు. మరి మన తల్లిదండ్రుల ద్వారా మనం ఈ లోకంలోకి వచ్చాం. కానీ మనము తిరిగా జన్మించినప్పుడు, మన మార మనసు పొంది యేసుప్రభు దగ్గరకు వచ్చినప్పుడు మనము నిత్య జీవాన్ని పొందేవారంగా ఉంటాం. ఏ విధంగా కలుగుతుంది మనకు ఆ నిత్య జీవం? మరణం అనేది మనకు దేవునికి మధ్య అడ్డుగా ఉన్న ఆ మరణాన్ని దేవుడు తీసివేశాడు. ఈ విషయాన్నే మనము స్వార్థ లేక మంచి వార్త అని చెప్తున్నాం. దిస్ ఇస్ ద గుడ్ న్యూస్. ఇది చాలా హ్యాపీ న్యూస్. ఎందుకు హ్యాపీ న్యూస్? మరణం అనే దాన్ని జయించాడు యేసుప్రభు. మరణం అనే దాన్ని ఆ భయాన్ని మన నుంచి కూడా తీసివేశాడు. మనకు నిత్య జీవం ఇవ్వటానికి యేసుప్రభు వచ్చాడు. ఎప్పుడు ఎన్నుకున్నాడండి? ఈ వాక్యాన్ని వింటున్నటువంటి సహోదరుడా, స్నేహితుడా, నువ్వు కూడా ఈ మాటలు నమ్మండి దయచేసి. మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకున్నాడు. ఎప్పుడు నిర్ణయించుకున్నాడండి? జగత్తు పునాది వేయబడక మునిపే
దేవుడు నిన్ను నన్ను గురించి ఆలోచించి మనల్ని అంతకుముందే మనల్ని ఎన్నుకున్నాడు. రెండవది, ప్రేమ చేత క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు. ఈ ప్రేమ ఎటువంటిది? ప్రేమ చేత మనల్ని ఏర్పరచుకున్నాడు. ఈ ప్రేమ ఎలాంటి ప్రేమ అంటే, ఇది దేవుని ప్రేమ, అగాపే లవ్, దేవుని ప్రేమ. ఈ ప్రేమ ఎలాంటిదంటే మళ్ళా మన నుంచి ఏమీ ఎక్స్పెక్ట్ చేయదు, కంప్లీట్గా తను తాను ఇచ్చుకునేటువంటి ప్రేమ. దేవుడు తన ప్రేమను మన పట్ల ఏ విధంగా మరి వెల్లడిపరిచారు, అది డెమాన్స్ట్రేట్ చేశారంటే, మరి మనం ఇంకనూ పాపులమై ఉండగా దేవుడు మన కొరకే మరణించాడు. దేవుని వాక్యంలో ఈ విధంగా సెలవిస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మరి ఈ మాటలు మనము చూస్తుంటున్నాం. దేవుని వాక్యంలో రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో దేవుడు మనల్ని ఏ విధంగా తన బిడ్డలుగా చేసుకుంటున్నాడు, లేక పాపులమైనటువంటి దేవుని వాక్యంలో ఈ విధంగా సెలవిస్తుంది. ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం. ఏ భేదం లేదు, అందరూ కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించే ఆ మహిమను పొందలేకపోతుంటున్నారు. కాబట్టి మనము దేవుని నుంచి దూరం అయిపోయాము. దేని ద్వారా దూరం అయిపోయాము? పాపం వలన. పాపం వలన వచ్చు జీతము మరణము అని దేవుని వాక్యంలో ఇంకొక భాగంలో చెప్తుంది. కానీ మనకు మరణము లేక దేవుని నుంచి దూరంగా ఉండే పరిస్థితులు మనలో ఉంటున్నాయి. కానీ దేవుడు మనల్ని ప్రేమించి యేసు ప్రభు ద్వారా మనకు నిత్య రక్షణను, నిత్య రాజ్యాన్ని ఇచ్చాడు. అదే దేవుని వాక్యపులో ఉన్నటువంటి మంచి వార్త, సంతోషకరమైనటువంటి వార్త, మన ప్రాణాలను జీవింపజేసే వాక్యం. గమనించండి దయచేసి. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో, విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉన్నాము. మనకున్నటువంటి వైరత్వము, మనకు దేవునికి ఉన్నటువంటి వైరత్వాన్ని దేవుడు తీసివేశాడు. ఏ విధంగా తీసివేశాడు? మనము యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉన్నాము. ఎట్లా కలిగి ఉన్నాము? విశ్వాస మూలముగా మనము నీతివంతులంగా తీర్చబడ్డాము. మన వైరత్వం ఎలా తీసివేయబడింది? మన కొరకే యేసు ప్రభు బలిగా అర్పించబడ్డాడు, తను తానే అర్పించుకున్నాడు. ఆయన బలి మట్టుకే నిజమైనటువంటి వ్యాలిడ్. హిస్ సాక్రిఫైస్ అలోన్ ఇస్ అ వ్యాలిడ్ సాక్రిఫైస్. మన పాపాలన్నింటినీ కూడా తీసివేయటానికి, లేక మనుష్యకుల పాపానంతటినీ కూడా తీసివేయటానికి శక్తిగల, అర్హత గల బలి యేసుప్రభు యొక్క శిలువ కార్యం. ఆయన శిలువపై మరణించింది తన పాపాల కొరకే కాదు, మన పాపం నిమిత్తమై క్రీస్తు శిలువపై మరణించాడు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 8వ వచనంలో దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుకున్నాడు. ఎట్లనగా, మనం ఇంకనూ పాపలమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను. సో క్రీస్తు చనిపోయి భూస్థాపన చేయబడి 3వ నాడు తిరుగా లేచాడు. కాబట్టి he has demonstrated his victory over death. కాబట్టి ఆయన విజయాన్ని మరి సాధించాడు. మరణంపై, మృత్యుపై, సమాధిని గెలిచి తిరిగా లేచాడు. కాబట్టి నీకు నాకు, మనం కూడా ఆయనపై విశ్వసించడానికి మనకు ధైర్యం ఉంది. ఎందుకంటే he has already demonstrated it. అండ్ హౌ డస్ హీ యాక్సెప్ట్ అస్? యేసు ప్రభు దేవుడు మనల్ని ఏ విధంగా అంగీకరిస్తుంటున్నాడు? ఏ విధంగా అంగీకరిస్తున్నాడంటే కేవలం విశ్వాసం ద్వారానే. మనము పాపమునకు దాసులమై ఉండి, పాపం చేసే ప్రతివాడు కూడా పాపానికి దాసుడు అని దేవుని వాక్యంలో సెలవిస్తుంది. కాబట్టి నువ్వు ఆ దాసత్వం నుంచి, మరణానికి, దేవుని నుంచి ఎల్లప్పుడూ కూడా దూరంగా ఉండే పరిస్థితిని ఏ విధంగా నువ్వు ఎదుర్కోగలవు? ఇదే చాలా ముఖ్యమైనటువంటి విషయం. మన జీవితాల్లో మనం ఎన్నెన్నో గొప్ప గొప్ప కార్యాలు చేయొచ్చు, మనం ఎంతో ఆస్తులు అవి సంపాదించుకోవచ్చు, మనం ఎంతో గొప్ప పేరు తెచ్చుకోవచ్చు. ఈ లోకంలో ప్రజలు ఎప్పుడు కూడా మనల్ని మర్చిపోనంతటి గొప్ప కార్యాలు ఈ లోకంలో చేసి ఒకరోజు మనము ఈ లోకాన్ని వదిలిపెట్టాల్సినటువంటి సమయం వస్తుంది. కానీ ఆ సమయంలో మనం గనక యేసు ప్రభువును అంగీకరించకపోతే,
మన పాపాలు కనుక క్షమించబడకపోతే మనకు దేవుని రాజ్యం ఉండదు. దేవుని వాక్యంలో ఈ విధంగా సెలవిస్తుంది. మనం ఆయన దగ్గరికి రాకపోయినట్లయితే ఆయన యొక్క పాప క్షమాపణ, ఆయన మనకిచ్చే పాప క్షమాపణ కనుక మనం పొందకపోయినట్లయితే మనము చాలా ఆ నరకంలోకి పోయే పరిస్థితి ఏర్పడుతుంది మనకు. గమనించండి, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనం, రెవల్యూషన్ చాప్టర్ 21 verse 8. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ గంధకంలో మండుగుండంలో పాలు పొందుదురు. ఇది 2వ మరణము. మొదటి మరణము మనకు తప్పదు. మనము మొదటి ఆదాము ద్వారా లేక మొదటి మానవం ద్వారా మనలో పాపం సంక్రమించింది. ఆ పాపాన్ని తీసివేయటానికి యేసుప్రభు వచ్చాడు. యేసుప్రభు ఇప్పుడు కడపరి ఆదాము. హీ ఈస్ ద లాస్ట్ ఆడమ్ నౌ. 1 కొరింథీ 15వ అధ్యాయము 45వ వచనంలో ఆయన ఆఖరి ఆదాముగా, అంటే పాపము సంక్రమించి ఒకరి నుంచి ఒకరికి, మన పితరుల నుంచి మనకు ఆ విధంగా సంక్రమించే సమయంలో యేసు ప్రభు ఈ లోకంలోకి రావటం ద్వారా ఆ లైన్, ఆ పాపము సంక్రమించే ఆ సంక్రమణను దేవుడు అది ఆపేశాడు. యేసు ప్రభు నీతిమంతుడు, దేవుని కుమారుడు, ఆయన రక్షకుడు. ఆయన రాక ద్వారా ఆ పాపము ఆయనలో సంక్రమించలేదు. ఎందుకంటే ఆయన నీతిమంతుడు, ఆయన దేవుడై ఉన్నాడు. కాబట్టి దేవుని వాక్యంలో 1 కొరింథీ 15వ అధ్యాయము 45వ వచనంలో మనం చూస్తాం. ఏమనంటే ఆయన ఆదామను మొదటి మనుష్యుడు, జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ ఆయను. మొదటి ఆదాము లేక మొదటి మనుష్యుడు, ఆదామను మొదటి మనుష్యుడు, కడపటి ఆదాము. ఈ ఇద్దరికి వ్యత్యాసం ఏంటి? డిఫరెన్స్ ఏంటి? ఆదామను మొదటి మనుష్యుడు, దేవుడు చేసినటువంటి ఆ ఆదామను మనుష్యుడు పాపం చేయటం ద్వారా పాపాన్ని ఆ పాపాన్ని అది సంక్రమిస్తూ మనకు కూడా ఉంది. మనం కూడా ఆ కర్సులో, ఆ శాపం కింద ఉన్నాం. ఆ పాపం ఏ విధంగా యేసు ప్రభులో అది సంక్రమించలేదు. చూడండి, కడపటి ఆదాము జీవింపజేయు ఆత్మ ఆయను. మొదటి ఆదామైతే ఆయన జీవించు ప్రాణి అయ్యాడు. అంటే ఆయనకు ప్రాణం ఇవ్వబడింది, జీవం ఇవ్వబడింది. అయితే కడపటి ఆదాము అంటే యేసు ప్రభు జీవింపజేసేవాడుగా ఉంటున్నాడు. ఆయన జీవించు ప్రాణి అవ్వలేదు. ఎందుకంటే ఆయన నిత్యానికి జీవించేవాడు. నిన్న నేడు నిరంతరము యేసు ప్రభు ఏకరీతిగా ఉన్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన నిత్యము జీవించువాడు. కానీ మొదటి ఆదాము మరణించేవాడు. ఆయన జీవించే ప్రాణి అయ్యాడు. ఆయన ఎప్పుడైతే క్రియేట్ చేయబడ్డాడో, ఆయన ఎప్పుడైతే చేయబడ్డాడో ఆదాము, మొదటి ఆదాము, ఆయన జీవించే ప్రాణి అయ్యాడు. అంటే ఆయనకు ప్రాణం ఇవ్వబడింది. పాపం చేయటం ద్వారా మరణాన్ని తెచ్చుకున్నాడు. కానీ ఆ మరణాన్ని నుంచి మనము విడుదల పొందాలంటే యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చాడు. దాని గురించే యేసు ప్రభు వచ్చాడు. ఇప్పుడు ఆయన జీవింపజేయు కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ ఆయను. యేసు ప్రభు మనల్ని జీవింపజేసేవాడుగా ఉంటున్నాడు. ఇప్పుడు యేసు ప్రభు ఇచ్చే జీవం ఎలాంటిది? నిత్య జీవము. దేవుడు మనల్ని ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడంటే దేవుడు ఈ లోకం ఎంతో ప్రేమించాను కాగా తన అద్వితీయ కుమారుడైన యేసు ప్రభునందు విశ్వసించు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించను. ఇప్పుడు యేసు ప్రభునందు నువ్వు ఆయన్ను విశ్వసిస్తే నీకు నిత్య జీవం కలుగుతుంది. ఇదే మంచి వార్త. ఈ ఉదయకాలము ఈ మంచి వార్తను నువ్వు ఇంకా నమ్మకపోయినట్లయితే నమ్మి
ఆయన ఇచ్చే నిత్య జీవాన్ని నువ్వు కూడా పొందాలని ప్రేమతో యేసు ప్రభు దేవుడు నిన్ను ఆహ్వానిస్తుంటున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మనము చూసాం. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నిన్ను ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. కాబట్టి నువ్వు ఆయన దగ్గరికి రావాలి. ఏ విధంగా యేసు ప్రభు మరి మన కొరకై ఈ రక్షణ కార్యం జరిగించాడు? తన ప్రాణాన్ని అర్పించడం ద్వారా, తన ప్రాణాన్ని తన రక్తాన్ని మన కొరకై అర్పించడం ద్వారా మరి యేసు ప్రభు మనకు ఆయన రక్తము వలన విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో మనం ఈ మాట చదువుతున్నాం. దేవుని కృపా మహదైశ్వరమును బట్టి ఆయన ప్రియునియందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. యేసు ప్రభు రక్తం ద్వారా మన పాపాలన్నిటికీ, మన అపరాధాలన్నిటికీ క్షమాపణ కలిగి ఉంది. మనం ఏం చేయాలి? నువ్వేం చేయాలి? నేనేం చేయాలి? విశ్వసించాలి, ఆయనను నమ్మాలి, ఆయనను మన హృదయాల్లో అంగీకరించాలి. దాని ద్వారా మన పాపాలన్నీ కూడా క్షమించబడి మనము నీతిమంతులుగా అవుతాం. ఇన్ని పాపాలు చేశానే, మరి దేవుడు మనుషుడంతా మరి పాపి అని మరి దేవుని వాక్యంలో సెలవిస్తున్నప్పుడు ఏ విధంగా నీతిమంతుడు అవుతాడు? యేసు ప్రభునందు మనము నీతిమంతులుగా అవుతాం. యేసు ప్రభునందు విశ్వసించటం ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడతాం. ఇదే దేవుని వాక్యంలో, బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి జీవమిచ్చే మాటలు. కాబట్టి మనము దేవుని తప్పక మనం అంగీకరించాలి. యేసు ప్రభువును మనల్ని అంగీకరించాలి. ఆయన మనల్ని ఇన్వైట్ చేస్తున్నారు. ఈజ్ ఇన్వైటింగ్ అస్, మనల్ని ఆహ్వానిస్తుంటున్నాడు. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్తమైన వారులారా అంటే ఆయన యేసుప్రభు పిలిచేది క్రైస్తవులను లేక అలాంటి ఒక బ్రాండ్ ఉన్న వాళ్ళని మట్టుకే కాదు. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి మరణానికి శిక్ష పొందటానికి అర్హులై ఉన్నారు. కాబట్టి క్రైస్తవ పేరు కలిగి ఉన్నా సరే, ఇంకా ఏ పేరైనా ఉన్నా సరే, ప్రతి ఒక్కళ్ళు కూడా యేసు ప్రభువును కనుక అంగీకరించకపోతే మనకు రక్షణ లేదు, మనకు పరలోక రాజ్యం లేదు. మరి దేవుడైతే మనల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాడు. ప్రయాసపడి భారం కొనుచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. మత్తయి రాసిన సువార్త 11వ అధ్యాయము 28వ వచనంలో ఈ ఆహ్వానాన్ని దేవుడు నీకు కూడా అనుగ్రహిస్తున్నాడు. నువ్వు ఎటువంటి భారం మోసుకుంటున్నా సరే, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను నీకు విశ్రాంతిని అనుగ్రహిస్తానని యేసు ప్రభు మరి వాగ్దానం ఇస్తుంటున్నాడు, ప్రామిస్ చేస్తుంటున్నాడు. నీవు ఎటువంటి ప్రయాస లేక ఎటువంటి భారం మోసుకుంటున్నా సరే, ముఖ్యంగా పాప భారం అనేది ప్రతి ఒక్కరి మీద ఉంది. ఆ పాప భారం తీసివేయబడాలంటే యేసు ప్రభు దగ్గరికి తప్పక రావాలి. ఏ విధంగా తీసేస్తాడు ఆయన? తన రక్తం ద్వారా మన అపరాధాలన్నింటినీ కూడా క్షమించేవాడుగా ఉంటున్నాడు. దయచేసి మరి నీకు ఎటువంటి దిగులుకరమైనటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నా కానీ సరే, యేసు ప్రభు క్షమించలేని పాపం అంటూ ఏదీ లేదు. యేసు ప్రభు తీసివేయలేనటువంటి భారం ఏది కూడా లేదు. ఆ భారాన్ని నువ్వు యేసు ప్రభు దగ్గరికి పెట్టేసేయచ్చు. ఆయన దగ్గరికి వచ్చి విశ్వాసం ద్వారా మరి ఆయన ఏ విధంగా నిన్ను అంగీకరిస్తాడు? యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనంలో దేవుడు ఈ మాటలు మన కొరకే రాస్తున్నాడు. ఈ మాటలు నమ్మితే నువ్వు కూడా దేవుని బిడ్డవు అవుతావు. తన్ను ఎందరు అంగీకరించురో అనగా తన నామమందు 1వ అధ్యాయము 12వ వచనం, జాన్స్ గాస్పెల్ చాప్టర్ 1:12. తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. సో నువ్వు గనక ఆయన్ని అంగీకరిస్తే, ఆయన ఎందు విశ్వాసం ఉంచితే నువ్వు కూడా దేవుని బిడ్డవుతావు. మనమంతా మనకు తల్లిదండ్రులు ఉన్నారు ఈ లోకంలో. కాబట్టి వారి ద్వారా మనము వారి బిడ్డలమయ్యాం, వారి కుమార్తెలమయ్యాం. కానీ దేవుని బిడ్డ కూడా అవ్వాలి నువ్వు. అప్పుడే నీకు పరలోక రాజ్యం. అదే విధంగా అవుతుంది. తను ఎందరు అంగీకరించరో, యేసు ప్రభువుని ఎందరైతే తమ హృదయాలు తీసి ఓపెన్ చేసి
రమ్మని అంగీకరిస్తారో, తన నామమందు ఎవరైతే విశ్వసిస్తారో ఏమని విశ్వసించాలి? నేను పాపని, నా పాపం కొరకే యేసుప్రభు శిలువపై మరణించాడు, ఆయననే నా పాపాన్ని క్షమించటానికి సమర్థుడు అని ఆయన విశ్వసించాలి. అప్పుడు మనము దేవుని పిల్లలగుటకు ఆయన మనకు అధికారాన్ని ఇస్తాడు. మన పాపం ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మకస్తుడును నీతిమంతుడును గనుక మనల్ని క్షమించి సమస్త దుర్నీతి నుంచి కూడా మనల్ని పవిత్రులుగా చేస్తాడు. దేవుని వాక్యంలో 1 యోహాను 1వ అధ్యాయం 9వ వచనాల్లో మనం ఈ మాటను చదువుతాం. మనము మన పాపములను ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపమును క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనల్ని పవిత్రంగా చేయను. నువ్వు చేయవలసింది ఒకటే, యేసుప్రభుని ఇంకా నువ్వు నమ్మలేదా? యేసుప్రభుని ఇంకా నువ్వు అంగీకరించలేదా? తప్పక అంగీకరించాలి. ఎందుకంటే నీ పాపాలు క్షమించబడాలంటే నువ్వు యేసుప్రభు దగ్గరికి రావాలి. మన పాపం ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక మన పాపాలను క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనల్ని పవిత్రులుగా చేస్తాం. ఈ మాట వింటున్నటువంటి నువ్వు కూడా నీ ఏ పరిస్థితిలో ఉన్నా సరే దేవుడు నీ కొరకై నియమించినటువంటి ఆ నిత్య రాజ్యాన్ని నువ్వు కూడా పొందాలని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఈ ఉదయకాలం నరకం అనేది మనుషుల కొరకు చేయబడలేదు. అది దేవుణ్ణి నిరాకరించి మరి సైతాను కొరకై తన అనుచరుల కొరకే అది మరి తయారు చేయబడినటువంటి ఆ నరకంలో మనం పోవాల్సిన అవసరం లేదు. నరకంలో మనం ఎప్పుడూ మండే అగ్నిగుండంలో మనం పడవేయవలసినటువంటి అవసరం మనకు లేదు. మన పాపముతోనే మన పాపం క్షమించబడకుండా మనం అలాగే సమయాన్ని గడిపినట్లయితే మనం ఈ లోకంలో వదిలినప్పుడు మనం నరకానికి పాత్రలం అవుతుంటున్నాం. కానీ మంచి వార్త ఏంటి? యేసు ప్రభువులో మనకు నిత్య జీవం ఉంది. నరకాన్ని నుంచి తప్పిస్తాడు. ఆయనను విశ్వసించిన వారు మరణాన్ని నుంచి మరి జీవంలోనికి దాటున్నారని దేవుని వాక్యాల్లో ఈ మాట చదువుకొని మనం ప్రార్థన చేద్దాం. నువ్వు కూడా నీ ఉన్న పరిస్థితుల్లోనే నువ్వు ప్రార్థన చేయి. 5వ అధ్యాయము 24వ వచనము, యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయము 24వ వచనం, జాన్స్ గాస్పెల్ చాప్టర్ 5 verse 24. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవం గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. యేసుప్రభు మరల చదువుతాం. యేసుప్రభు మాట విని, నా మాట విని అంటే యేసుప్రభు మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు జీవం గలవాడు. దేవుని యందు విశ్వాసం ఉంచేవాడు, యేసుప్రభు యందు విశ్వాసం ఉంచేవాడు జీవం గలవాడు. ఇదేంటి? ఎలాంటి జీవము? నిత్య జీవం. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. దేవుని తీర్పులో మనం తట్టుకోలేం. యేసుప్రభుని ఎప్పుడైతే విశ్వసిస్తావో మనల్ని తీర్పులో నుంచి మనము రాము. ఇంకా దేవుని తీర్పులో నిలబడి సక్సెస్ఫుల్గా అయ్యేవారు ఎవరు లేరు. కాబట్టి గెలిచేవారు ఎవరు లేరు. ఎందుకంటే మన పాపాలంతా చెడ్డవి, నరకానికి పాత్రలో. అయితే యేసుప్రభును విశ్వసించినప్పుడు నువ్వు తీర్పులోనికి రావు, మరణంలోంచి జీవంలోనికి దాటి ఉన్నాడని నిశ్చయంగా చెప్తున్నాను. ఈ ఆహ్వానాన్ని నువ్వు కూడా అందుకో. యేసుప్రభువును కనుక అంగీకరించకపోయినట్లయితే ఏదేదో క్రైస్తవ మతానికి సంబంధించింది కాదు. కాబట్టి నిన్ను ప్రేమతో దేవుడు నిత్య జీవానికి నిన్ను ఆహ్వానిస్తుంటున్నాడు. దయచేసి నీ హృదయాలు కూడా తెరిచి యేసుప్రభువును అంగీకరించు. ప్రభు యేసునందు విశ్వసించండి. అప్పుడు మీరును మీ ఇంటి వారంతా కూడా రక్షింపబడతారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడకు దేవా, దయగలిగిన తండ్రి, యేసుక్రీస్తు మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నామంలో మీ పాదం సన్నిధికి చేరుకుంటూ ప్రార్థిస్తూ వస్తుంటున్నాము. ఈ ఉదయకాలం ప్రభా, మీరు మాకు ఇచ్చినటువంటి మాటలను బట్టి మీకు స్తోత్రములు. యేసు ప్రభువును విశ్వసించడం ద్వారా మా పాపాలన్నీ క్షమించి ప్రభా మేము నిత్య జీవం పొందే వారంగా ఉంటున్నామని
మరి మాకు ఇచ్చినటువంటి ఈ వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రములు. ఈ వాక్యాన్ని వింటున్నటువంటి మా స్నేహితులను, బస్తీ వారిని, మా చుట్టుపట్ల ఉన్నవారిని, స్నేహితులందరి కొరకై, ఇంకా ఎవరైతే యేసు ప్రభువును అంగీకరించలేదో ముఖ్యంగా వారి కొరకై ప్రార్థిస్తున్నాం. ప్రేమతో మీరు వారి కొరకై కూడా మరణించారు ప్రభా. వారు అందరూ కూడా ఇంకా ఎవరైతే యేసు ప్రభువును అంగీకరించలేదో వారు యేసు ప్రభువును అంగీకరించడానికి, మరి విశ్వాసం ఉంచటానికి, దేవుని బిడ్డలు అవ్వటానికి సహాయం దయచేస్తుందిగా ప్రార్థిస్తున్నాం. కరోనా వ్యాధిని ప్రభా మీరు నిర్మూలించండి ప్రభా. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారిని ముట్టి స్వస్థపరచండి. ఎవరైతే వారి స్టడీస్లో మరి ఇంకా వారి యొక్క బాధ్యతల్లో ఉంటున్నారో వారి యొక్క ఆశలన్నింటి కూడా నెరవేర్చండి. ఎవరైతే ఇంకా సిక్గా ఉంటున్నారో ప్రభా, అస్వస్థతతో ఉంటున్నారో వారిని ముట్టి స్వస్థపరచండి. మా బస్సులో ఉన్న వారిని కొరకై ప్రార్థిస్తున్నాం. వారందరినీ కూడా శాంతి సమాధానాలతో నింపండి. క్రీస్తు యేసు యొక్క నిత్యరాజ్యంలో వారు కూడా పాలు పొందటానికి సహాయం దయచేయండి. మరణం నుంచి జీవంలోకి దాటడానికి వారికి కూడా సహాయం దయచేస్తుందిగా ప్రార్థిస్తూ ఈ ప్రార్థన యేసు క్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.